మాది నల్లమరళ్ళ గ్రామ పంచాయతీ పామూరు మండలం ప్రకాశం డిస్టిక్. నా పేరు గుంటుపల్లి శ్రీనివాసులు. ఏరియా ఇన్ఛార్జిగా ఉన్నాం. టీడీపీ గవర్నమెంట్లో ఏరియా ఇన్ఛార్జిగా ఉన్నాం. ఇప్పుడు ప్రజెంటు క్లస్టర్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాం. ఒక 25 పంచాయతీలకి బాధ్యత వహించి 25 పంచాయతీల్లో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరినీ మొబిలైజ్ చేసి ఆ 25 పంచాయతీల్లో కూడా మాకు అవకాశం ఉన్నంతవరకు మాకు ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టుగా ప్రయత్నాలు చేసి మినిమం 4,000 మా మండలం తరఫున నా 25 పంచాయతీల్లో 4,000 మెజార్టీ రావడం జరిగింది. ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు గెలవడంలో ప్రథమ పాత్ర పోషించాం. పామూరు మండలం అధిక మెజార్టీ రావడం జరిగింది. 2 క్లస్టర్లు ఉన్నాము. 2 క్లస్టర్లో ఒకటి నేనున్నాను. 2వ క్లస్టర్లో అడుసుమల్లి ప్రభాకర్ సోదరు గారు ఉన్నారు. ఆయన కూడా కృషి చేసి ఆయన 4,000 చిల్లర మెజార్టీ తేవడం జరిగింది. అందుకని మేము గతంలో వైఎస్ఆర్ పార్టీ 5 ఏళ్ళు పరిపాలనా విధానంలో చూసాం. మేము చాలా కష్టాలు పడ్డాం, చాలా కేసులకు ఎదుర్కొన్నాం, చాలా ఆర్థికంగా మా మనోభావాలను దెబ్బతినేటట్టుగా ప్రయత్నాలు చేశారు. పర్టికులర్గా నా మీద అయితే 2 SC ST కేసులు పెట్టడం కానీ, తర్వాత మా కార్యకర్తలను నానాకి ఇబ్బందులు పెట్టడం కానీ, మా ఊర్లో ప్రత్యేకంగా ఈడ మండల స్థాయి నాయకులు కానీ, తాలూకా నాయకులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యే కానీ, బుర్రా మధుసూదన్ యాదవ్ కానీ, ఇక్కడ హుస్సేన్ రెడ్డి అని ఎంపీపీ గారు కానీ, వాళ్ళ మిస్సెస్ ఎంపీపీ, వీళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకొని కొన్ని పంచాయతీల్లో పర్టికులర్గా ఒక 7-8 పంచాయతీల్లో చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది తెలుగుదేశం కార్యకర్తలను. అదేవిధంగా గతంలో మేము మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇచ్చిన ప్రతి ఒక్క ప్రోగ్రాం, గడప ప్రోగ్రాం కానీ, తర్వాత ఇదేం కర్మ ప్రోగ్రాం కానీ, సూపర్ 6 ప్రోగ్రాం కానీ, మొత్తం A to Z ప్రతి ఒక్క మా మండలంలో అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే మన లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో కూడా చాలా ఏవు చూసి ఖచ్చితంగా మాకు తెలుగుదేశం పార్టీ వస్తుందని మేము అప్పుడే ఎక్స్పెక్ట్ చేసాము. అదేవిధంగా లోకేష్ రావడం కూడా మా ఏరియాకి రావడం, కొన్ని హామీలు ఇవ్వడము, కొంత భరోసా కల్పించడం, కార్యకర్తలకు నాయకులకి భరోసా కల్పించడం వల్ల మాకు దాదాపు 40,000 మెజార్టీ ఉన్న వైఎస్ఆర్ మెజార్టీ వచ్చిన, గతంలో ఎమ్మెల్యేకి మెజార్టీ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల నుంచి మేము మళ్ళీ 15,000 మెజార్టీ వచ్చామంటే అది మేము మా నాయకులు, మా కార్యకర్తలు, మేమంతా కష్టపడి పనిచేయడం బట్టి ఈ మెజార్టీ రావడం జరిగింది. అయితే గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో అభివృద్ధి చేసింది మాకు తెలిసి ఓడిపోవడానికి ప్రధాన కారణం అభివృద్ధి లేక, ఈ సంక్షేమ పథకాలని అది అరాకొర అంటే ఆడాడ ఇచ్చి, ఈ ప్రభుత్వం అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసి వాళ్ళకి చేయకుండా ఇబ్బంది పెట్టినందువలన అది నామరూపాలు లేకుండా వైఎస్ఆర్ పార్టీ మొన్న ఎలక్షన్లో 11 స్థానాలకి పడిపోవడం జరిగింది. అందుకని మేము ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలలు అయింది. 6 నెలలకి మేము మా సాయశక్తుల అన్నీ హౌసింగ్ కానీ, లేకపోతే తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా మేము దగ్గరుండి పర్యవేక్షణ చేసి, మా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు మాకు ఒక గైడ్లైన్స్ ఇచ్చి ప్రతి ఒక్క గ్రామంలో కూడా క్యాస్ట్కి ఒకరిని వేసుకొని ఆ క్యాస్ట్లో మినిమం వాళ్ళకి ఏం చేయాలి మనము అనే గ్రామానికి ఒక 10 మందిని అట్లా టీముగా ఏర్పడి ఆడ క్యాస్ట్ వైజ్ తీసుకొని వాళ్ళకి ఏమేమి కావాలనే ఒక టీముని ఏర్పాటు చేసి ఆయన కూడా కృషి చేస్తున్నాడు. అందుకని రాబోయే రోజుల్లో మా పామూరు మండలానికి సంబంధించి పామూరు మండలంలో ఇంకా అధిక మెజార్టీ 10,000 మెజార్టీ దాటేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఈసారి. అదేవిధంగా స్థానిక ఎలక్షన్లో కూడా మేము అనుకున్న కంటే కూడా మా సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ, మిగతా స్థానిక సంస్థలు కానీ, ఏమైనా కానీ అనుకున్న కంటే కూడా ఇంకా ఒకటి ఎక్కువ తెచ్చుకునేదానికి ప్రయత్నాలు చేస్తాం. అందుకని రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసి, రాబోయే రోజుల్లో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ
చేయాలంటే కూడా భయపడేటట్టుగా ఈసారి పునాదులు వేసుకొని మేము పార్టీకి కృషి చేస్తామని ఈ జనతా మీడియా సిబ్బందికి కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలకి అభినందనలు తెలియజేసుకుంటూ సార్, ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తిగా వస్తుంది. మరి ఇచ్చిన హామీలు ఏమి అమలు జరగట్లేదు, ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు మరి ఇచ్చిన హామీలు ఎంతవరకు చేయగలుగుతుంది? నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందా? మేము వచ్చి గవర్నమెంట్ లోడ్ బడ్జెట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ 1,00,000 కోట్ల అప్పుల్లో వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కూడా ఈ లోడ్ బడ్జెట్ను పూడ్చుకుంటూ ఈ 6 నెలల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ ఏమైనా కానీ అమలు పరిచేదానికి ఫస్ట్ సంతకం పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే పింఛన్లు గతంలో 1000 రూపాయలు ఇస్తున్న 2,000 పింఛన్ చేసింది కూడా మా తెలుగుదేశం పార్టీ, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి. తర్వాత కూడా మేము ఇచ్చిన ఫస్ట్ హామీలో కూడా మొన్న 2,000 నుంచి 4,000 ఒక్కసారి చేసి వికలాంగులకు 6,000 చేసి ఈ విధంగా ఫస్ట్ ఒకటే హామీ ఇచ్చాం. హామీలో కూడా ఫస్ట్ సంతకం కూడా పెట్టి మేము ఇక పింఛన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత గ్యాస్ కూడా ఆల్రెడీ మొన్న మేము 1 నెల కిందట కూడా హామీ ఇచ్చిన దాంట్లో రెండో హామీలో ఫ్రీ గ్యాస్ 3 గ్యాసులు వేయడానికి కూడా మేము అందరికి కూడా ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా అమౌంట్ కూడా పడడం కూడా జరుగుతుంది. అందుకని మేము ఇచ్చిన హామీల్లో ఏదేమైనా ఫ్రీ బస్ కానీ లేడీస్ మహిళలకి ఫ్రీ బస్ కానీ అది కూడా సంక్రాంతికి కానీ ఈలోపు దగ్గరలో అంటే బడ్జెట్ని బట్టి లోడ్ బడ్జెట్ ఉంది కాబట్టి కొద్దిగా సడలింపు చేసుకొని 6 నెలలే ఇచ్చి ఇప్పుడు అన్ని 6 నెలల్లో ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మీకు మేము కొన్ని మా ఊరికి సంబంధించిన పింఛన్లకు సంబంధించి చెప్పుకుంటే ఉదరభద్ర 40 పింఛన్లు చనిపోయినారు, వీళ్ళు ఊర్లో లేరు, చనిపోయినారు, డెత్లని పెట్టి తీసేసిన బాబతి మా ఊర్లో ఆల్రోడ్ మేము ధర్నాలు చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి. అయినా ఇప్పుడు కూడా పింఛన్లు మా గవర్నమెంట్ వచ్చినాక ఇంకా వదలలేదు కాబట్టి రేపు వచ్చినప్పుడు మా గవర్నమెంట్లో మేము పెట్టుకోవడం జరుగుద్ది. గతంలో ఈ విధంగా చేశారు. అదేవిధంగా వాళ్ళకి కాదని వాళ్ళకు ఓటేయలేదని నుంచి మేము అధికారులు ఏడన్నా ట్రాన్స్ఫర్లు ఉంటాయని చూసినాం కానీ పింఛన్ల ట్రాన్స్ఫర్లు ఉంటాయని చూసింది ఒక పామూరు మండలంలో నల్లమరడు పంచాయతీలో చూసాము. అది కూడా బొబ్బిలి పలాస మహారాష్ట్ర బోర్డర్కి నుంచి పింఛన్ ట్రాన్స్ఫర్ కొట్టి వాళ్ళు అక్కడ పోయి తీసుకోకపోతే తీసేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా దుర్మార్గమైన ఆలోచనలు చేసిన వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు మా బాబు గారు ఇచ్చిన షూరిటీ గురించి మాట్లాడడం వ్యంగ్యంగా ఉందని మేము సభాముఖంగా మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేము ఇచ్చిన హామీలు 100% మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు 100% కూడా దగ్గరలోనే పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. కాబట్టి మా ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా అభివృద్ధి ప్రదంలో మా తాలూకాని నడిపించాలని ఆయన కంకణం కట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన ఒక 5 హామీలు ఉన్నాయి. 5 హామీలు అమలు పరిచేదానికి ఆయన కూడా కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు కూడా మా పామూరు మండలం తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.